ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావు సీత? ఇప్పుడు మేమేం చేయాలి? ఎందుకమ్మా అంత బాధపడతావు? ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలమ్మా? తాళి కట్టిన భర్తతో ఎలా విడిపోతావు? కోడలిగా అడుగుపెట్టిన ఇంట్లోంచి ఎలా బయటకు వస్తావు? అది నేను ఓడిపోయినప్పుడు నాన్న. నేను తప్పకుండా గెలుస్తాను. ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు సీత? నీకసలు నాట్యమే రాదు కదా, ఎలా గెలుస్తావు? నిన్ను గెలిపించడానికి ఎవరున్నారే? ఉన్నారమ్మా. నా బాధను అర్థం చేసుకుని నాకు మంచి చేయడానికి, నన్ను గెలిపించడానికి ఒకరొచ్చారు. నాతో రండి, చూపిస్తాను. రానన్నా. సీత వాళ్ళ అమ్మ నన్ను పిలిపించిన ప్రయోజనం లేకుండా పోయింది చలపతి గారు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు రేవతి గారు. ఇంకా ఆ విద్యాదేవి టీచర్ గారే చెయ్యాలి. టీచర్ రండి. అన్నయ్య, వదిన. టీచర్, వీళ్ళు మా అమ్మ నాన్నలు. తెలుసు. మీకెలా తెలుసు టీచర్? అది వీళ్ళని చూడగానే మీ అమ్మ నాన్నలు అయ్యుంటారనిపించింది. తాను విద్యా టీచర్ నాన్న. చాలా మంచి మనిషి. ఎంతో ఆత్మీయురాల్లాగా నాతో కలివిడిగా కలిసిపోయింది. నమస్కారం అమ్మా. నమస్కారం అన్న. నమస్కారం. నిన్నన్నయ్య అని పిలవాలని ఉన్నా పిలవలేకపోతున్నానన్నయ్య. నన్ను క్షమించు. మా కూతురు జీవితాన్ని మీరే నిలబెట్టాలమ్మా. తను మిమ్మల్ని నమ్ముకుంది. అవునమ్మా, తనకు రాని పని సీత ఎన్నడూ చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పోటీకి ఒప్పుకుంది. సీత గురించి మీరేం వర్రీ అవ్వద్దు. సీతని గెలిపించి తన కాపురాన్ని నిలబెడతాను. అంతేకాదు, మీ ఇంకో కూతురు మధును మీ దగ్గరికి పంపించేస్తాను. కానీ సీత పోటీ పడబోతుంది ఆల్రెడీ డాన్స్ వచ్చిన ప్రీతి ఉషలతో. సీతకి అసలు డాన్స్ రాదు. ఎందుకు రాదు? తను బాగా డాన్స్ చేస్తోంది. మా సీత తప్పకుండా గెలుస్తుందంటారా? గెలిపించే బాధ్యత నాది. నేనుండగా సీతకు అన్యాయం జరగనివ్వను. మీరెవరో కానీ మిమ్మల్ని చూస్తుంటే ధైర్యం కలుగుతుందమ్మా. నేనెవరో కాదన్నయ్యా, నీ చెల్లెలు సుమతిని. నన్నెవరో అనుకోవడం ఎందుకు? మీ చెల్లెలు అనుకోండి. మీ ఇద్దరిని చూస్తుంటే అన్నయ్య వదిన గుర్తుకొస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగే ఉంటారు. నాకు ఒక చెల్లెలుండేదమ్మా. తను మీలాగా మాట్లాడేది. ఉండేది అంటున్నారు, ఇప్పుడు లేదా? ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు. మీ ఎదురుగానే ఉన్నానొదినా. నా రూపం మారిపోవడం వల్ల మీరు గుర్తుపట్టలేదు. మీకు నేనెవరో చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను. సారీ, మీ చెల్లెల్ని గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదమ్మా. నా చెల్లెలు ఎక్కడున్నా నా మనసుకు దగ్గరగా ఉంటుంది. అవునమ్మా, ఈ అన్నా చెల్లెళ్ళ బంధం చాలా గొప్పది. కానీ దేవుడెందుకు ఈ ఇద్దరిని దూరంగా పెడుతున్నాడు? త్వరలోనే కలుస్తాను. కలుస్తారులేండి.
ఆ దేవుడు మాత్రం అన్నా చెల్లెళ్ళని ఎన్ని రోజులు వేరు పెడతాడు? చాలా థ్యాంక్స్ అమ్మా. నీ మాటలు వింటుంటే అచ్చం నా చెల్లెలి మాటలాగానే ఉన్నాయి. మీ నోటి వాక్కు ఫలించి నా చెల్లెలు మళ్ళీ నా దగ్గరికి వస్తే చాలు. అంతకంటే ముందు సీత గెలవాలి. గెలుస్తుంది, గెలిపిస్తాను. మీ ఇద్దరు కూతుళ్ళ జీవితాల్ని నేను చక్కబరుస్తాను. ఏమోనమ్మా, మీరు చెప్తుంటే మాకు ధైర్యంగానే ఉంది. కానీ రేపు జరగరాందేమైనా జరిగితే మేం తట్టుకోలేమమ్మా. వెళ్ళొస్తామమ్మా. నేను వస్తాను టీచర్. అత్తయ్య, మాయా మాయా మీరెప్పుడు వచ్చారు? ఇందాకే బాబు. ఎలా ఉన్నారు? ఫైన్ అంకుల్. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఏం పని మీద వచ్చారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, కానీ మీకు మాత్రం తెలియడం లేదు బాబు. దేని గురించి మాట్లాడుతున్నారు? డాన్స్ పోటీ గురించి బాబు. భలేవారే ఆంటీ, దాని గురించి నాకెందుకు తెలీదు? సీత సరదాగా ప్రీతి ఉషలతో పోటీ పడుతుంది. పోటీలో గెలవాలని అటు సీత ఇటు మా సిస్టర్స్ వాదించుకొని తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. అది సరదా పోటీ కాదు బాబు, జీవితాల్ని తలకిందులు చేసే పోటీ. ఏం మాట్లాడుతున్నారు? మీకు పోటీ గురించి మాత్రమే తెలుసు బాబు, పందెం గురించి తెలీదు. పందెం ఏంటి? పోటీలో ఓడిపోతే సీత శాశ్వతంగా ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంట. మీతో పెళ్లి బంధం తెంచుకోవాలంట. అదే సీత గెలిస్తే మధుని మా ఇంటికి పంపిస్తారట. ఆర్ యు జోకింగ్ ఆంటీ? ఇలాంటి పందెం ఎవరు కాశారు? సీతని రెచ్చగొట్టి మీ పిన్ని ఈ పందానికి ఒప్పించింది బాబు. మిమ్మల్ని సీతని విడదీయాలని మీ పిన్ని ప్రయత్నిస్తోంది. మీరు పొరపడుతున్నారా ఆంటీ? మా పిన్ని అలా ఎప్పటికీ చేయదు. అందుకే బాబు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు అంటున్నాం. సీతని ఇంట్లోంచి పంపించేస్తే మధుని పర్మనెంట్గా ఉంచేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. అయినా ఇలాంటి పందానికి సీత ఎలా ఒప్పుకుంది అంకుల్? మధు కోసం ఒప్పుకుంది బాబు. ఎలాగైనా మధుని మా ఇంటికి పంపించాలని చెయ్యకూడని సాహసం చేస్తోంది. పోటీ వద్దని మేమెంత చెప్పినా సీత ఒప్పుకోవడం లేదు. అటు మీ పిన్ని కూడా పంతం వదలట్లేదు. ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి బాబు. సీతకి మీరే దిక్కు బాబు. దాని జీవితం మీతోనే ముడిపడి ఉంది. మీరు లేకపోతే అది బతకలేదు. సీతని మీరే కాపాడుకోవాలి. సీత జీవితం మీ చేతుల్లో ఉంది. ఇక్కడ మేం చేయగలిగింది ఏమీ లేక వెళ్ళిపోతున్నాం. మీరు సీతను వదులుకోరనే నమ్మకంతోనే వెళ్తున్నాం బాబు. ఉంటా బాబు. సీత! మామా, కాస్త ముందు రావాల్సింది. ఇందాకే మా అమ్మ నన్ను వచ్చి వెళ్లారు. వాళ్ళు ఎందుకు వచ్చారో నాతో చెప్పి వెళ్ళారు.
మా అమ్మ వాళ్ళు నీతో ఏం చెప్పారు మామ? నువ్వు నాతో చెప్పంది నా దగ్గర నువ్వు దాచింది. ఏంటి మామ అది? ఇంకా బుకాయిస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? బుద్ధుందా నీకు? నాతో చెప్పకుండా అంత పెద్ద పందెం కాస్తావా? సమయం చూసి చెప్దామనుకున్నాను మామ. ఎప్పుడు? ఆ? ఓడిపోయి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడా? నేను ఓడిపోను. నువ్వు గెలవలేవు కూడా. వాళ్ళిద్దరూ ప్రొఫెషనల్ డాన్సర్స్. వాళ్ళతో పోటీపడి నువ్వెలా గెలుస్తాననుకున్నావు? నన్ను గెలిపిస్తానని నువ్వు చెప్పావు కదా మామ. నా చెల్లెళ్లతో నువ్వు సరదాగా పోటీ పడుతున్నావు అనుకున్నాను. అందుకే నీకు గజ్జలు కూడా కొనిపెట్టాను. నీకు సపోర్ట్గా ఉండి ఎంకరేజ్ చేస్తున్నాను. అలాంటిది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా పిన్నితో పందెం ఎలా కాసావు? కాయాల్సి వచ్చింది మామ. ఆ అవసరం ఏంటి? పందెం కాయాల్సిన అగత్యం ఏంటి? అంటే నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావా? మామ, పొరపాటున కూడా ఆ మాట అనుకు మామ. డాన్స్ రాని నువ్వు డాన్స్ పోటీలో పాల్గొనడం అంటే అర్థం అదే కదా. తెలియదు మామ, మా అక్క గురించి. ఆపు సీత. ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మీ అక్క వెళ్ళిపోతుందని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా సరే మీ అక్కని పంపించేయడానికి నువ్విలాంటి పందెం కాశావు అంటే నిన్నేమనాలి? మా అక్క ఇక్కడుంటే సమస్య తీరదు మామ, ఇంకా పెద్దదవుతుంది. అందుకే ఎలాగైనా మా అక్కను పంపించేయాలని. ఓకే, నువ్వు గెలిస్తే మీ అక్క వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఓడిపోతే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలి కదా. అది ఆలోచించలేదా సీత? ఏదైనా జరిగితే మనం విడిపోవాల్సి వస్తుందని ఆలోచించలేదా? మీరు విడిపోరు బాబు. మీకు సీత దూరం అయ్యే పరిస్థితి రాదు. ప్లీజ్ ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మా భార్యాభర్తల సమస్య. సీతను నేను గెలిపిస్తాను బాబు. సీత ఓడిపోతే ఏం చేస్తారు? ఆ పరిస్థితి రాదంటున్నాను కదా. ఒకవేళ వస్తే ఏం చేస్తారని అడుగుతున్నాను. నన్ను వదిలి సీత ఉండగలిగినా సీతను వదిలి నేను ఉండలేను. మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఎంతమంది అలాంటి బాధపడుతున్నారు. వాళ్ళందరికంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను బాబు. ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు దూరం అయ్యారా? అయ్యాను బాబు. కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యాను. ఆ బాధ అనుభవిస్తే గానీ తెలీదండి. ఆ బాధ అనుభవించినప్పుడే అర్థం అవుతుంది. అనుభవిస్తున్నాను బాబు. అయిన వాళ్ళు కళ్ళెదుటే ఉన్నా వాళ్ళకేమవుతానో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను. మీరు సీతని గెలిపించడానికి వచ్చారు, అది నాకు తెలుసు. కానీ రేపు జరగకూడదు జరిగితే? ఎలాంటి చెడు జరగదు బాబు. నేను హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో సీతను కూడా తప్పు పట్టకు. అసాధ్యమైన పందెం కాసి సీత పెద్ద తప్పే చేసింది. నాకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసింది. ఈ తప్పుని నేను సమర్థించలేను, తన వైపు ఉండలేను, సపోర్ట్ చెయ్యలేను. బాధపడకు సీత. రామ్కు నీపై ఉన్నది ప్రేమే తప్ప కోపం కాదు. నువ్వంటే ఇష్టంతో ఎక్కడ నువ్వు దూరం అవుతావు అన్న భయంతో అలా మాట్లాడాడు.
తెలుసు టీచర్, నా మీద ఉన్న బాధ్యతే మా అమ్మతో అలా మాట్లాడించిందని నేను అర్థం చేసుకున్నాను. సీత నేను విడిపోం కదా, అలాంటి పరిస్థితి రాదు కదా. నన్ను మా అమ్మను ఎవరు విడదీయలేరు టీచర్. మా ప్రేమే నన్ను గెలిపిస్తుంది. సీత గెలవాలి, గెలిచి తీరాలి. అందుకు నేనేం చేయాలి? నీకు నేను తోడున్నాను సీత. నా ప్రాణం పెట్టైనా నిన్ను గెలిపిస్తాను. రామ్ బాధపడే పరిస్థితి రానివ్వను. రేపే డాన్స్ కాంపిటీషన్. మీరు అద్భుతంగా పర్ఫామ్ చేసి సీతని ఓడించాలి. ఓడిస్తాం పిన్ని, మేం బాగా ప్రాక్టీస్ చేశాం. సీతను ఓడించి మధుమిత వదిన్ని మా సొంత వదినను చేసుకుంటాం పెద్దమ్మా. పోటీ అంత ఈజీగా ఉండదు. ఆ సీత కూడా డాన్స్ టీచర్ని తెచ్చుకుంది కదా. మన మువ్వాహాసన్ మాస్టర్తో ఆమె సాటి రాదు వదినా. అలా అనుకు గిరి. ఆవిడ సీతతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడం నేను చూశాను. ఆవిడ కూడా చాలా గొప్ప డాన్సర్లా ఉంది. నువ్వు మన పిల్లల ప్రాక్టీస్ చూడలేదా జనా? చూశాను మహా. మన బలాన్ని ఎక్కువ అంచనా వేయడంలో తప్పులేదు, కానీ అవతలి బలం గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా. మా ముందు సీత దేనికి పనికిరాదు డాడీ. మా మాస్టర్ గారి ముందు ఆ టీచర్ కూడా దేనికి పనికిరాదు పెద్దనాన్న. ఏంటి మధు, నువ్వేం ఆలోచిస్తున్నావు? సీత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. అది ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో తెలీదు. అంటే సీత గెలుస్తుందంటావా? చివరి నిమిషంలో ఏవైనా జరగచ్చు. సీతని నమ్మలేము. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మధు అనవసరంగా సీతకు భయపడుతుంది. సీతకు అంత సీన్ లేదు. మధు చెప్పింది నిజమే గిరి. సీతని అంత ఈజీగా తీసుకోకూడదు. పైగా సీతకు ఆ విద్యాదేవి టీచర్ తోడైంది. ఆ టీచర్ గురించి నువ్వు కాస్త ఎక్కువ ఊహించుకుంటున్నావు జనా. అంటే మనం ఓడిపోకూడదు కదా మహా. అయితే ఒక పని చేద్దాం. మధు చెప్పినట్టు మనము జాగ్రత్త పడదాం. రేపు నటరాజ విగ్రహం ముందు డాన్స్ పోటీ జరుగుతుంది కదా. అవును వదినా, పోటీ అక్కడే జరగాలని మాస్టర్ చెప్పాడు కదా. ఆ విగ్రహం ముందు పూలు పళ్ళు పసుపు కుంకుమ పెడతాం కదా. కానీ కుంకుమ ప్లేస్లో కారం పెడదాం. కారం ఎందుకు పిన్ని? పోటీలో సీత గెలిచే సిచ్యువేషన్ వస్తే మీరు ఎలాగోలా ఆ కారాన్ని సీత కళ్ళల్లో కొట్టండి. అప్పుడది డాన్స్ చెయ్యలేదు. సూపర్ వదినా. కళ్ళల్లో కారం పడితే సీత కళ్ళే తెరవలేదు. హ. ఇక కాళ్ళు చేతులు కదిపి డాన్స్ ఏం చేస్తుంది? అలా చేయడం తప్పేమో మహా. తప్పెందుకు అవుతుందన్నయ్య? ఈ యుద్ధంలో ఎలాగైనా గెలవాలి. మన ప్రీతి ఉషలు కూడా బాగా డ్యాన్స్ చేస్తారు కదా. మళ్ళీ సీత కళ్ళల్లో కారం కొట్టడం ఎందుకు? సీత ఎలాగూ డ్యాన్స్లో పూర్ కదా. చివరి నిమిషంలో సీత ఏదైనా చెయ్యగలదని మధు చెప్పింది కదా. సీత గెలిసే పరిస్థితి వస్తే మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేయొచ్చు, కానీ మరీ కళ్ళల్లో కారం కొట్టి మోసంతో గెలవడం మంచిది కాదేమో. నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు జనా? మనం ఏం చేసినా మధుమిత కోసమే చేస్తున్నాం. ఆ సీత ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. సీత స్థానంలోకి మధుమిత రావాలి. అది కాదు మహా. డిస్కషన్ ఓవర్ జనా. ఇట్స్ ఫైనల్. ప్రీతి, ఉషా, గెట్ రెడీ. రెడీ.
రెడీ పెద్దమ్మా.